వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. రైట్. హై ప్రోటీన్ తింటే ప్రోటీన్ అన్నారు, ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి అన్నారు. కానీ ఇప్పుడు ఇంత ముందు కూడా ఉంది టాక్ ఏంటంటే హై ప్రోటీన్ తీసుకున్నా కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. అంటే గౌట్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ప్రోటీన్ తినేసిన. అండ్ ఇంకొకటి ఫైబర్ ఎంత తిన్నా దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు. కానీ ఫైబర్ ఎక్కువ తిన్నా కూడా, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. హై ప్రోటీన్ డైట్ గురించి. జనరల్గా హై ప్రోటీన్ మంచిదే, కానీ ఇప్పుడు హై ప్రోటీన్ అనేసరికి ఎంత హై అనేది వెరీ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 2 grams పర్ కేజీ బాడీ వెయిట్. 2 grams పర్ కేజీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని మనం ఎక్స్ట్రీమ్లీ హై ప్రోటీన్, అది డ్యామేజ్ చేస్తుంది, ఆర్గన్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. కానీ 2 grams పర్ కేజీ బాడీ వెయిట్ కంటే తక్కువ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. దట్ డజంట్ కాజ్ ఎనీ ఇష్యూ. అంటే కిడ్నీస్ కానీ వాటికి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రోటీన్ వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మీరు హై ప్రోటీన్ అండ్ గౌట్ గురించి. సో హై ప్రోటీన్ అండ్ గౌట్ గురించి రిలేషన్ ఎలా వస్తుందంటే, ఒకసారి గౌట్ అంటే కూడా ఒకసారి తెలియని వాళ్ళ కోసం గౌట్ అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్స్ లోపల క్రిస్టల్స్ లాగా ఉన్నప్పుడు మన జాయింట్ కి రాపిడ్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న జాయింట్స్లో, నీ జాయింట్స్లో పెయిన్ వస్తుంది కొన్నిసార్లు. అవి ఎక్కడ డిపాజిట్ అయితే, ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ డిపాజిషన్ ఎక్కడ ఉంటే అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్నే మనం గౌట్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హై ప్యూరిన్ డైట్. మన డైట్లో ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్యూరిన్ లెవెల్స్ ఎక్కడ, ఈ ప్యూరిన్ అనే కాంపౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రోటీన్ మెటబాలిజం వల్ల మనకి ప్యూరిన్ అనేది వస్తుంది. సో ఈ హై ప్యూరిన్ లెవెల్స్ ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ థియరిటికల్లీ ఇష్యూ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ ప్రోటీన్ తిన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ ప్యూరిన్ లెవెల్స్ పెరుగుతాయి, వెజిటేబుల్ ప్రోటీన్లో ప్యూరిన్ లెవెల్స్ పెరగవు. సో యానిమల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మీకు కనుక హైపర్ ఎసిడిటీ ఉండి, ఎసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు హై ఇంటేక్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ ఉంది అనుకున్నప్పుడు మనకి ప్యూరిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొకటి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ నాకు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల నాకు గౌట్ వస్తుందా అంటే రాకపోవచ్చు. హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఉన్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనిపిస్తాయి. జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి వన్ ఆఫ్ ద ప్రైమరీ మనం బ్లడ్ రిపోర్ట్స్లో చూస్తే ప్రిలిమినరీ లాగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎక్కువ ఉన్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని అర్థం. కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గౌట్ వస్తుందా అంటే రావాలన్న ఇదైతే లేదు. సో దిస్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ప్రోటీన్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, గౌట్. కమింగ్ టు ద హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ మంచిదేనా? ఎస్, హై ఫైబర్ డైట్ ఈస్ వెరీ గుడ్, ప్రొవైడెడ్ మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఏమీ లేవు, తిన్నది బాగానే అరుగుతోంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, గ్యాసీ అవ్వట్లేదు అనుకున్నప్పుడు హై ఫైబర్ డైట్ ఈస్ వెరీ గుడ్. ఈజీగా అరిగిపోతుంది. హై ఫైబర్ డైట్ ఎవరికి ఇబ్బంది వస్తుందంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటారు. వాళ్ళకి వెరీ హై ఫైబర్ డైట్ పడదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్, ప్రోబయోటిక్ కౌంట్ గట్లో సరిగ్గా ఉండదు. ఉండకపోయేసరికి ఈ హై ఫైబర్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకి గుడ్ కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండాలి. హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ అమౌంట్లో ఉన్నప్పుడే మనం ఈ ఫైబర్ని డైజెస్ట్ చేసుకోగలుగుతాం. ఈ హెల్దీ బ్యాక్టీరియల్ కౌంట్ తక్కువ ఉంటుంది జనరల్గా IBS ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు ఈ ఫైబర్ డైజెషన్ అన్నది అవ్వదు. ఈ హై ఫైబర్ ఏంటంటే ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా తక్కువ ఉన్నప్పుడు మరి ఇది ఫెర్మెంట్ అయిపోతుంది. ఇది దీనివల్ల మనకి గ్యాసీనెస్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. హైపర్ ఎసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్స్ ఇష్యూస్ కానీ, పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉన్న, దీన్నే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఫంగల్ ఓవర్ గ్రోత్ కూడా ఉంటుంది. సీబో అండ్ సీఫో అంటారు. ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హై ఫైబర్ డైట్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆ ఫైబర్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు.
సో ఇట్లా పర్టికులర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి హై ఫైబర్ వర్కౌట్ అవ్వదు. అంతా బాగుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళకి హై ఫైబర్ డైట్ ఈస్ అ వెరీ గుడ్ డైట్. ఒక్కసారి హై ఫైబర్ మోస్ట్ ఫైబర్ దొరికేది అంటే రీజనబుల్ ప్రైస్ లో మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకునే ఫుడ్ రైట్. మనకి జనరల్గా అసలు ఆకుకూరలు మనకి ఎవ్రీ సీజన్లో ఆకుకూరలు దొరుకుతాయి. సీజనల్గా మనకు దొరికే ఆకుకూరల్లో మంచి ఫైబర్ ఉంటుంది. దాని తర్వాత కూరగాయలు, కీరా, క్యారెట్, రోజు తినే కూరగాయల్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుంది, చియా సీడ్స్లో ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్దీ ఫైబర్సే మనకి. అండ్ ఇవన్నీ వీటితో పాటు మనం రోజు తీసుకునే హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, దీంతో పాటు లెగ్యూమ్స్, అలసందలు, బొబ్బర్లు, రాజ్మా, ఇవి అసలు అయితే ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియా లెగ్యూమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మహారాష్ట్ర అటు సైడ్ వెళ్ళారనుకోండి, అక్కడ మాత్ బీన్స్ అని దొరుకుతాయి, చిన్న చిన్నవి, సేమ్ పెసల్లానే ఉంటాయి కానీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అలాగే మీరు రాజస్థాన్ అటు సైడ్ వెళ్తే వాళ్ళకి రకరకాల రాజ్మా దొరుకుతాయి. రాజ్మా మనకి ఇక్కడైతే బ్రౌన్ ఆర్ రెడ్ అంతే, అక్కడ వాళ్ళకి అందులోనే షేడ్స్ ఆఫ్ రాజ్మా దొరుకుతాయి. అలాగా అస్సాం వైపు వాళ్ళకి తగిన లెగ్యూమ్స్, నార్త్ ఈస్ట్ వాళ్ళకి సో ఏ ఏరియాకి తగిన ఆ ఏరియా లెగ్యూమ్స్ ఉంటాయి కాబట్టి అందులో డిఫరెంట్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇదంతా ఒక వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ అండ్ బయాలజీ ఇంటర్ప్లే. సో మీ ఏరియాకి దొరికిన లెగ్యూమ్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు ప్రోబయోటిక్ కల్చర్ డెవలప్ అవుతుంది బాడీలో, దానికి తగ్గట్టు మీకు మిగిలిన యాక్షన్స్ అంతా ఉంటాయి. సో మనకి లోకల్లో దొరికే ఎనీ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్లో మీకు ఫైబర్ అవైలబుల్ ఉంటుంది.